హాయ్, నేను మీ డాక్టర్ దినేష్ దావలూరు. ఈరోజు మనం రేషనల్ యూసేజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ గురించి మాట్లాడదాం. జనరల్ గా చాలా మంది పేషెంట్స్ వచ్చినప్పుడు ఫస్ట్ చెప్పేది ఏంటి అంటే హై గ్రేడ్ ఫీవర్ 101 ఉంది, 102 ఉంది, హై గ్రేడ్ ఉందండి, నేను యాంటీబయాటిక్ స్టార్ట్ చేసేసాను అని చెప్పి వస్తారు. సో అది కరెక్టా? రెండోది, జ్వరం చాలా ఎక్కువ ఉందండి, 103, 104 ఉంది, యాంటీబయాటిక్ వేసాను వెంటనే తగ్గలేదు అని అడుగుతారు. ఇది కరెక్టా అనే దాని గురించి చూద్దాం. సో రెండాటికి ఆన్సర్ కరెక్ట్ కాదు. ఎందుకు? యాంటీబయాటిక్ అంటే ఏంటి? జనరల్ గా మనకి యాంటీబయోటా, సో బ్యాక్టీరియా మీద పనిచేయడానికి వాడే వెపన్ యాంటీబయాటిక్ అనుకోండి. సో ఇట్ యాక్ట్స్ ఓన్లీ ఆన్ ద బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. సో ఫీవర్ దేని వల్ల వస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీవర్ అనేది మల్టిపుల్ రీజన్స్ వల్ల, వైరసెస్ వల్ల కావచ్చు, బ్యాక్టీరియా వల్ల కావచ్చు, ఫంగై వల్ల కావచ్చు, వాట్ నాట్. ఇప్పుడు వ్యాక్సిన్ చేశారు, స్వెల్లింగ్ వల్ల రావచ్చు, నాన్ ఇన్ఫెక్షస్ కాజెస్ వల్ల రావచ్చు, భయపడి కూడా ఫీవర్ రావచ్చు. సో ఇన్ని వాటిల్లో ఓన్లీ బ్యాక్టీరియా వల్ల వచ్చిన ఫీవర్ మోస్ట్లీ ఒక హార్డ్లీ 20% ఉంటాయి అంతే. సో ఆ 20% మాత్రమే యాంటీబయాటిక్ పనికి వస్తుంది. మిగతా 80% దానికి మీకు యాంటీబయాటిక్ పనిచేయదు. సో అది వాడాలా లేదా, ఎంత డోస్ వాడాలి, ఎన్ని రోజులు వాడాలి అనేది మీ పీడియాట్రిషియన్ అడిగి మాత్రమే యాంటీబయాటిక్ వాడటం మంచిది. సో ఈ మిగతా 80% టైంలో మీరు యాంటీబయాటిక్ వాడటం వల్ల జరిగే నష్టం ఏంటి? మీకు యాంటీబయాటిక్ అవసరం లేని దగ్గర వాడారు కాబట్టి జనరల్ గా ఉన్న ఆర్గానిజమ్స్ అన్ని రెసిస్టెంట్ డెవలప్ అయిపోతాయి. రెసిస్టెంట్ డెవలప్ అయి నెక్స్ట్ టైం మన బేబీకి అదే యాంటీబయాటిక్ వాడాల్సినప్పుడు అది పని చేయకపోవడం జరుగుతుంది. ఇలా చేస్తూ వెళ్తూ ఉండటం వల్ల యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనేది మనకు మేజర్ ప్రాబ్లం కింద తయారైంది. సో దీన్ని బట్టి మీరే మేనేజ్ చేసుకోండి. యాంటీబయాటిక్ మిస్యూజ్ అనేది వీలైనంత తగ్గించండి. థ్యాంక్ యూ.